హాయ్! హలో అందరికీ. నేను మీ సాన్విక. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ 'ధృతి షణ్ముఖ వ్లాగ్స్'. టుడే రెసిపీ గోంగూర పప్పు. టేస్ట్ చాలా బావుంటుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. గోంగూర పప్పుకి కావలసిన ఇంగ్రీడియెంట్స్: గోంగూర, కందిపప్పు, చింతపండు, కారం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్‌ని తీసుకొని అందులో టీ గ్లాస్ కందిపప్పు వేసుకొని 2 టైమ్స్ నీట్‌గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న కందిపప్పులోకి మనం ఏ గ్లాస్‌తో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్‌తో 2 గ్లాసుల వాటర్‌ని వేసుకోండి. ఇందులోనే ఉసిరికాయంత చింతపండుని వేసుకోండి. గోంగూర పప్పుకి ముదిరిన గోంగూర అయితే చింతపండుని స్కిప్ చేయండి. లేత గోంగూర అయితే చింతపండు యాడ్ చేసుకోండి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. కారం ఎక్కువగా తినేవాళ్ళు 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మనం నీట్‌గా కడిగి పెట్టుకున్న గోంగూరని ప్రెషర్ కుక్కర్‌లో వేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకి ఉడికించుకోండి. 3 విజిల్స్‌కే పప్పు కరెక్ట్‌గా ఉడికిపోతుంది. కానీ 4 విజిల్స్ పెట్టడం వల్ల పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే డ్రై అవుతుంది. అందుకని 4 విజిల్స్ వచ్చే వరకి ఉడికించుకోండి. ఇప్పుడు కుక్కర్‌లోని ప్రెషర్ మొత్తం బయటికి పోయే వరకి ఉంచి కుక్కర్ మూత తీసి పప్పు కవ్వంతో పప్పుని మెత్తగా రుబ్బుకోండి. ఇక్కడ పప్పు 70% మాత్రమే కుక్ అవుతుంది. గోంగూర మాత్రం మెత్తగా ఉడికిపోతుంది. పప్పు ఇలా 70% కుక్ అవుతేనే గోంగూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మెత్తగా ఉడికితే అంత టేస్ట్‌గా ఉండదు. ఇలా పప్పుని ఒకసారి రుబ్బుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ రుబ్బుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గోంగూర పప్పుకి పోపుని తయారు చేసుకుందాం. నెక్స్ట్ ఒక పాన్ కానీ కడాయి కానీ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర కాస్త వేగిన తర్వాత అందులోనే 5, 6 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి వేయించుకోండి. మీకు నచ్చితేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఈ పోపులో మినపప్పు కూడా వేసుకోవచ్చు. నేను వేయడం లేదు. మీకు నచ్చితే వేసుకోండి. ఇందులోనే 5, 6 వెల్లుల్లి రెబ్బలు కాస్త దంచి వేసుకోండి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు వేసి కాస్త చిటపటలాడిన తర్వాత చిటికెడు పసుపు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఈ పోపులో యాడ్ చేయండి. ఆయిల్ వేడిగా ఉండడం వల్ల కాస్త ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకోండి. పప్పుకి పోపు బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి. చూసారా, చాలా సింపుల్‌గా గోంగూర పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పుని చద్దన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూరని తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. గోంగూరలో ఉండే క్లోరోఫిల్ క్యాన్సర్ కణాల పెరుగుదలను కంట్రోల్ చేస్తుంది. అందుకని మనం తినే ఫుడ్‌లో నెలకి 2 టైమ్స్ అయినా గోంగూరని చేర్చుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.